హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. మేము వచ్చేసి ఎర్రగడ్డ వెళ్ళినాం అనమాట. ఇది ఎర్రగడ్డ ఓన్లీ సండే రోజే ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి సనత్ నగర్ డీమార్ట్ బ్యాక్ సైడ్ అనమాట. అయితే కరెక్ట్గా అంటే మేము డైనింగ్ టేబుల్ చూద్దామని వెళ్ళినాం అనమాట. ఈ ఏరియా ఎక్కడ అంటే కరెక్ట్ లొకేషన్ అయితే స్టీల్ ఫ్యాక్టరీ వెళ్తారు కదా, స్టీల్ ఫ్యాక్టరీ వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇది ఓన్లీ సండే రోజు ఒకరోజే ఉంటుందండి, డైలీ ఉండదు. అయితే అక్కడ చూస్తే వామ్మో, ఆ డైనింగ్ టేబుల్ అంతకేం బాగాలేవు, మోడల్స్ ఏం లేవు. కానీ వాడి రేట్లు మాత్రం 12,000 13,000 ఎబో చెప్తుండు. ఇక మనం మంచిగా బ్రాండెడ్వే తీసుకుంటే అయిపోయింది కదా అనేసి పక్కకు వచ్చేసాను అనమాట. ఇక్కడికి వచ్చేసరికి గన్నులు అమ్ముతారు. ఇప్పుడు ముందు దీపావళి ఉంది కదా, అందుకని గన్నులు అమ్ముతారు. మేమైతే ఫస్ట్ చూసినాం, ఇది వచ్చేసి మ్యాచ్ బాక్స్ గన్ అనమాట. అంటే అగ్గుపుల్లలు ఉంటాయి కదా అండి, అగ్గుపుల్లలు అల్ల పెట్టి పేలిస్తే అవి పేలుతాయి అనమాట. ఇంతకుముందుకేమో మన చిన్నప్పుడు ఏమంటారు, పిస్తోల్ బిల్లులు అంటారు కదా, పిస్తోల్ బిల్లులు పెట్టి పెంచేవాళ్ళం కదా. ఇప్పుడు అట్లా కాదు, ట్రెండీగా అగ్గుపుల్లలు పెడుతున్నాయి, పేలిపోతున్నాయి. కానీ భలేగా ఉంది అసలు. 200 చెప్పింది కానీ 100కే ఇచ్చేసింది మొత్తానికైతే. బాగానే ఉంది. మేమైతే తీసుకున్నాం, నాకు నచ్చింది, మేమైతే తీసుకున్నాం. మా సాలి పాప కళ్ళల్లో చూడండి ఆనందం ఎంత ఉంటుందో. ఆ గన్ను కొన్నాం కదా ఆమెకి, అందుకనేసి చాలా ఎగ్జైట్ అవుతుంది అనమాట. కానీ మామూలుగా లేదు. ఇక సడన్గా ఆ గన్ను కొన్నాం, ఇటు రిటర్న్ వచ్చేసినాం. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాం. ఇటు రిటర్న్ రాగానే మాకు వర్షం తలుపుకుందనమాట. వర్షం ఆ పట్టా కింద ఉంటే ఆ పట్టా అంత ఎగిరిపోయింది. అమ్మ బయట ఉన్న అయిపోయేదే కదా నాయన, పట్టా అంత ఎగిరిపోయేసరికి మాకు మస్తు ఇబ్బంది అనిపించింది. ఇక వర్షం లైట్గా తగ్గింది కానీ బయటకు వచ్చినాం. బయటకు వస్తే మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. అయితే సాలి పాపగా వాళ్ళ డాడీ చున్నీ కప్పు చుట్టూ తడుతుందంటే చున్నీ కప్పుతున్నా కానీ ఆమె ఉంచుకోవట్లే అనమాట. అంటే ఆమెకి వర్షం అంటే చాలా ఇష్టం కదా, అందువల్ల ఇంకెందుకు ఉంచుకోవట్లే. ఇక సరేలే అని నా కాడికి వస్తాను ఎడుతుందని నాకు ఇచ్చిండు అనమాట. నాకు ఇస్తే నేను తీసుకొని నడుచుకుంటాను. యాక్చువల్గా అయితే మీకు ఎర్రగడ్డలో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని పోయినాం, కానీ కుదరలేదనమాట. అంటే వర్షం వచ్చింది కదా సడన్గా, చిన్న పాప ఉండేసరికి వర్షంలో మేమంటే తడిస్తే ఓకే, కానీ పాపను తడపడం ఇష్టం లేక ఇంకా మేము అంతగా చూపించలేకపోయినాం అనమాట. వచ్చింది కొంచెం సేపు వర్షమైనా కానీ ఇక్కడ వాటర్ చూడండి ఎంత ఉన్నాయో. ఇంకా మేము ఉన్నకెళ్ళి బాగున్నాయి, అందుకని మా బావ పాయింట్ అంతగానో పైకి మలుచుకుంటూ నేను ఇంకా చిన్నగా వీడియో తీసుకుంటూ వస్తున్నా. అక్కడక్కడైనా కనీసం అక్కడక్కడ కొన్ని బిట్లైన్ చూపిద్దాంలే అనేసి తీసుకుంటూ వస్తున్నాను అనమాట. మొత్తానికైతే ఇది తీసుకుంటూ వచ్చేసిన. అటో ఇటో మా ఎర్రగడ్డ ప్రయాణం సాగింది. మేము పోయేటప్పుడు ఆ తాతకాడ చాలా గొడుగులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి చాలా అయిపోవచ్చినాయి. వర్షం వచ్చిందిగా చాలామంది గొడుగులు ఉన్నారు. ఇంక ఎదుటి మా ఇంటికి వెళ్ళి వస్తుంటానమాట. నేను అక్కడి నుంచి వీడియో తీస్తే బాగుండేది, అక్కడి నుంచి చాలా లోతుగా ఉన్నాయి. తీరా నాకు మధ్యలో గుర్తొచ్చేసరికి మా బావ అంటుండు, ఎప్పుడైనా నీకు అన్నీ లాస్ట్లోనే గుర్తొస్తాయిలే అనేసి అంటుండ అనమాట. అయినా కానీ ఏం కాదు, నేను కొంచెం తీస్తా, ఉన్న కొంచెంలైనా నేను చూపిస్తా అనేసి చూపిస్తున్నాను అనమాట. వర్షం వచ్చింది కొంచెమే, కానీ గల్లీలు చూడండి ఎట్లా నిండుతున్నాయో. మొత్తానికైతే ఎర్రగడ్డని అట్లా మేము పోయింది ఒకటి కొనడానికి, కానీ కొనుక్కొని వచ్చింది ఒకటి అనమాట. అంటే అందులో ఒకటి కొన్నాంలేండి. మా సాలి పాపకు చీర కొనాలనుకున్నాం, చీర కొన్నాం. మేము స్టాండ్ అను ఇంకా కొన్ని ఐటమ్స్ కొందామని పోయినాం. వర్షం వల్ల అన్నీ చెడిపోయినాయి మావి. అవి కాకుండా వేరే ఐటమ్స్ అన్నీ కొనుక్కొచ్చుకున్నాం. ఇంకా ఇంటికి వచ్చినాం కదా, మరి కొన్నాయన్నీ అసలు ఒక్కసారి అన్నీ తనివి తీర చూసుకోవాలి కదా అని మా సాల్వికి చూపిస్తున్నాను అనమాట, ఎట్లా వేల్చరా అని. మొత్తానికైతే గన్ను నచ్చేసింది. దీపావళికి ఓపెన్ చేస్తాం, ఇప్పుడేం ఓపెన్ చేయము. దీపావళికి ఓపెన్ చేద్దాను. మా సాలి పాప చూడండి ఆమెకి ఇవ్వాలని. అయితే యాపిల్స్ కొన్నాం. మా సాలి పాప హైలైట్ ఏంటంటే ఎక్కడ ఏది కొన్నా కానీ ఒకటి కొసరు అడిగింది ఖచ్చితంగా. యాపిల్స్ కొన్నాం ఆమె కోసం అని. కొంటే అక్కడ కొసరు ఇచ్చేదా కూకూర ఒకటే ఏడ్చింది. ఆయన కూడా ఏమనుకుని వెంబటే ఇచ్చేసిండు. అయితే ఇంట్లో అంత స్మెల్ వస్తుందని బయటకు ఉంటుండే. ఇదే మా సాలి పాప కోసం మేము కొన్న చైరు. బాగుందని కామెంట్ చేయండి. ఏదో ఒకటైతే కామెంట్ చేయండి అబ్బా, ఖచ్చితంగా. ఏం కాదు, ఏమనుకో. మీరు కామెంట్ చేస్తేనే నాకు మంచి ఎనర్జీగా ఉంటుంది. అసలుకి మీరు ఏమి కామెంట్స్ చేయకుండా ఏమి రెస్పాండ్ కాపేసరికి నాకు ఏం అర్థం కావట్లే. ఒకవేళ నా వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నాయనుకో, ఇలా కాదు ఇంకా కంటెంట్ మార్చు అని చెప్పండి. ఖచ్చితంగా నేను మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇంకా ఎలా వీడియోస్ చేయాలి అని ఆలోచిస్తే, నేను ఫస్టే కదా, నాకు కొంచెం సపోర్ట్ చేసి